హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇలాగ ఒక బాటిల్ని అయితే తీసుకొని దాన్ని కొంచెం జాయింట్ ఉండేలాగా కట్ చేశాను. తర్వాత మునక్కాయల్ని ఇలాగ క్రాస్గా కట్ చేస్తున్నాను. ఇలా క్రాస్గా కట్ చేసి మనం స్టోర్ చేసుకుంటే ఏంటంటే ఇవి అంత తొందరగా పాడు కాకుండా ఉంటాయన్నమాట. ఇంకోటి ఇక్కడ కట్ చేశాను కదా, ఈ బాటిల్లో మనము ఇలాగ స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. కవర్లో పెట్టడం వల్ల కూడా ఇలాగ బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టే స్పేస్ తక్కువగా ఉంటుంది. డోర్లో అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. మునక్కాయలు కూడా ఎన్ని రోజులైనా కూడా ఇలాగ ఫ్రెష్గా ఉంటాయి అనమాట. కవర్లో వాటర్ రావడం వల్ల కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. మనకి తొందరగా మునక్కాయలు చెడిపోతూ ఉంటాయి. బయట పెట్టామంటే డ్రై అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాగ బాటిల్లో పెట్టుకోండి, ఫ్రెష్గా ఉంటాయి. మంచిగా టేస్టీగా కూడా చేసేసుకోవచ్చు. ఇంత ఈజీగా, ఇంత సింపుల్గా ఇత్తడి రాగి వస్తువులను అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు అని తెలిస్తే కనుక మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. దీనికోసం మనం వాడే ఐటమ్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండేటివి అనమాట. న్యాచురల్ ఐటమ్సే, ఎటువంటి కెమికల్స్తో పని లేకుండా మనమైతే సింపుల్గా దీన్ని తయారు చేసుకొని ఈజీగా వాడచ్చు. మనకి చేతులు పాడవకుండా, చేతులకు ఎటువంటి హామ్ జరగకుండా మనమైతే జస్ట్ సింపుల్గా స్క్రబ్బర్తో కూడా అవసరమే లేదు. మనం ఒక బ్రష్ తీసుకొని ఇలా అప్లై చేస్తే సరిపోద్ది అనమాట. దీనికోసం నేను ఇక్కడ బౌల్లోకి అయితే శనగపిండి, పెరుగుని, నిమ్మకాయని, ఉప్పుని, అలాగే కొంచెం వెనిగర్ని యాడ్ చేశాను. ఇక్కడ పసుపు అనేది ఆప్షనల్ అనమాట. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. దీన్ని ఇలా అప్లై చేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. మనకైతే దీపాలు, ఇలా రాగి వస్తువులు, ఇత్తడి వస్తువులు చాలా సింపుల్గా, ఈజీగా జస్ట్ మినిట్స్లో మనము పని కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఉల్లిగడ్డ మీద డెటాల్ వేసి చూసారా? వేయకపోతే ఇప్పుడు ఒకసారి వేసి చూడండి. ఇలాగ ఫస్ట్ అయితే ఉల్లిపాయ తీసుకొని ఇలా బాగా హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట. మనం ఎన్ని పెట్టుకోగలిగితే అన్ని హోల్స్ని ఇలాగా పెట్టేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకున్న దాంట్లోకి అయితే ఇది చాలా ఘాటు స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. మనం ఇలా హోల్స్ చేస్తున్నప్పుడు కూడా తెలుస్తుంది మీకే. తర్వాత దీంట్లోకి అయితే కొంచెం డెటాల్ని తీసుకొని ఇలాగా మూతతో హోల్స్లో అన్నిట్లలో కూడా ఇలా కొంచెం కొంచెం వేసేయాలి. ఇలా వేయడం వల్ల లోపల పొరల దాకా మొత్తం డెటాల్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఒక గట్టిగా ఉండే థ్రెడ్ని తీసుకొని ఇలాగా హోల్లో నుంచి బయటకు తీసి ఇలా జాయింట్ చేసుకొని హ్యాంగ్ చేసుకుని దానికి ఇలా ముడేసుకోవాలి. తర్వాత దీన్ని మీకు బల్లులు ఎక్కడెక్కడ నుంచి ఎక్కువ వస్తున్నాయో, ఏ ప్లేస్లలో ఉంటున్నాయో ఆ ప్లేస్ దగ్గర ఇలా హ్యాంగ్ చేయండి. ఈ ఉల్లిగడ్డ డెటాల్ స్మెల్కి బల్లులు అయితే అస్సలు రావన్నమాట. పట్టు చీరలను అయితే మనము చాలా నీట్గా పెట్టుకోవాలని చూస్తూ ఉంటాము. ఐరన్ చేపించి మంచిగా పెట్టుకుంటాం కదా. కాకపోతే ఇవి అప్పుడప్పుడు ఫోల్డింగ్స్ పోతూ ఉంటాయి. మనం పెట్టుకున్న ప్లేస్లో నుంచి దుమ్ము పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. లేదంటే ఏవైనా చిన్న చిన్న బొద్దింకలు లాంటివి కూడా పోతూ ఉంటాయి కదా. సో అలా అవ్వకుండా నీట్గా ఉండాలి అని అంటే కనుక ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనము పెట్టుకున్నట్టుగా సేఫ్గా ఉంటాయి అనమాట. ఇలాగా హ్యాంగర్ తీసుకొని దానికైతే బ్లౌజ్ని పెట్టేసుకొని దానికి మనం శారీ ఫోల్డింగ్తో ఉంటుంది కదా. సో దాన్ని కూడా ఇలాగా బ్లౌజు, శారీ రెండు కూడా హ్యాంగర్కి పెట్టేసుకున్న తర్వాత ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ అయితే మన దగ్గర ఎక్కువగా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కదా. అలాంటి బ్యాగ్లను అయితే తీసుకొని మనకి శారీ లోపలికి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా హోల్డ్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ హ్యాంగర్ బయటకు వచ్చే విధంగా కింద తాళ్ళు ఉంటాయి కదా. సో ఈ థ్రెడ్స్ని ఒకసారి ఇలాగా నాట్లో వేసారంటే నీట్గా ఉంటాయి, డస్ట్ పట్టకుండా ఉంటాయి, సేఫ్గా ఉంటాయి. మన అందరి దగ్గర బట్టల సోప్ అయితే అవైలబుల్ ఉంటుంది కదా. సో ఇలాంటి బట్టల సోప్ని అయితే ఒకటి తీసుకొని ఇలాగ కొంచెంగా కట్ చేసేసుకోవాలి. లేదంటే మీ దగ్గర అరిగిపోయిన బట్టల సోప్ ముక్కలు ఉన్నా కూడా వాటినైనా ఇలాగ గ్రేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ బట్టల సోపు అలాగే దీంట్లో బేకింగ్ సోడా వేసాను. ఈ రెండింటిని కలిపి ఇలాగా ఒక పాతది ఏదైనా సాక్స్ ఉంటే దాంట్లో వేసేసుకొని మీరైతే ఫ్లష్ ట్యాంక్లో పెట్టుకున్నారు అంటే మీకు ఫ్లష్ ట్యాంక్లో నుంచి ప్రతిసారి సోపు వాటర్ వస్తూ ఉంటుంది కాబట్టి టాయిలెట్ అనేది నీట్గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఏం ఆర్డర్స్ పెట్టుకున్నా కూడా ఇలాంటి బ్యాగ్సే వస్తూ ఉన్నాయి కదా. సో ఇలాంటివి అయితే మన ఇంట్లో మనం చెత్త వేసుకొని పడేస్తూ ఉంటాము. కాకపోతే వీటితో చాలా రీయూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. చాలామంది రెగ్యులర్గా కూరగాయలు తెచ్చుకొని అన్నీ కూడా కింద డబ్బాలో వేస్తూ ఉంటారు. కవర్లలో దానికి సపరేట్ పెట్టుకున్న మొత్తం ఒకే దాంట్లో వేసి పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ బ్యాగ్ని పెట్టుకున్నారనంటే కింద ఏదైనా వాటర్ ఫామ్ అయినా కూడా కూరగాయలు పాడవకుండా ఉంటాయి, నీట్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మనము ఇలాంటివి ఏవైనా ఎర్రగడ్డ లాంటివి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు కూడా దీంట్లో వేసి పెట్టుకొని హోల్స్ పెట్టుకున్నామంటే పాడు కాకుండా ఉంటాయి. ఇలా కింద వేయాల్సిన పని లేకుండా ఉంటాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకునే వాళ్ళు ఉంటే బొమ్మలు అయితే చాలా ఉంటాయి. వాళ్ళు ఎక్కడ పట్టినా బొమ్మలే కనిపిస్తూ ఉంటాయి. మనకు చెత్తలు దోస్తూ ఉన్నప్పుడు సోఫాల మీద, చైర్ల మీద అన్నీ అవే ఉంటాయి కదా. ఇలాగ వాళ్ళు రెగ్యులర్గా ఆడుకునేవన్నీ కూడా దీంట్లో వేసి మనం ఇచ్చామంటే వాళ్ళు నీట్గా అయితే పెట్టుకుంటారు. ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇలాగ ఒక గిన్నెలోకి కొంచెం పసుపుని అలాగే కొద్దిగా బేకింగ్ సోడాని వేసేసుకోండి. దాంతోపాటు కొంచెం ఫేస్ పౌడర్ వేసుకోండి. ఇలాగ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. దీనిని దేనికోసం వాడతామంటే మనము రెగ్యులర్గా ఇంట్లో చీపురు వాడుతూ ఉంటాం కదా. అది కొద్ది రోజులు పోయినాక కొంచెము వాసన రావడము, లేదంటే దుమ్మంతా ఉండడము, మురికి పట్టినట్టు అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దానికి అప్పుడప్పుడు చీమలు కూడా ఎక్కుతూ ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ ఇంట్లో బండల మీద అంతా వచ్చేస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కుడుతూ ఉంటాయి కాబట్టి ఇలాగ ట్రై చేయండి. అప్పుడప్పుడు ఇలాగా దీన్ని చేసుకున్నారు అంటే మీకు చీమలన్నీ కూడా లేకుండా పోతాయి. ఇదే పౌడర్
అలాగనే చీమలకు కూడా చల్లారంటే చాలా బాగా యూజ్ అవుతుంది. చీపురు పైన ఇలాగ స్ప్రెడ్ చేసేసి మొత్తం నీట్గా ఇలాగ చేశారనంటే దానిపైన ఉన్న డస్ట్ అంతా పోతుంది, నీట్గా ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుందో. ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఏం వేసుకున్నా కూడా చాలా పెయిన్ అనుభవిస్తూ ఉంటారు. చిన్న వెలుతురుని కూడా భరించలేరు, చిన్న సౌండ్లని కూడా చాలా డిస్టర్బ్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలాగ మైగ్రేన్ తలనొప్పి వస్తుంది, హెవీగా ఉంది పెయిన్ అనుకున్న వాళ్ళు ఇలాగ పెనం మీద పసుపు వేసేసి అలా కొంచెం పొగ వస్తుంటుంది కదా, ఆ పొగనైతే కాసేపు అట్లా పీల్చండి. మరీ మంటని హైలో పెట్టుకోకూడదు, పసుపు అనేది తొందరగా మాడిపోతుంది. చిన్న మంట మీద ఇలాగ పసుపుని వేడి చేసి కాసేపు ఒక 2-3 మినిట్స్ ఆ పొగని పీలిస్తే సరిపోతుంది. మీకు వెంటనే రిలీఫ్ తెలుస్తుంది అనమాట. అంతేకాకుండా ఎక్కువ కోల్డ్ అయినప్పుడు జలుబు దగ్గు ఎక్కువగా ఉంటాయి కదా, వీటికి కూడా బెస్ట్గా పనిచేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాగ 1 ఇంచు సైజులో ఉన్న అల్లంనైతే తీసుకొని పైన పొట్టు తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకోండి. ఇదైతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇలాగ నీట్గా తీసేసుకున్న తర్వాత వాష్ చేసిన అల్లాన్ని దేనికైనా చాకు కానీ లేదంటే ఏదైనా సూది లాంటి దానికి కుచ్చేసి లైట్గా కాల్చుకున్నట్టుగా చేసేయండి. ఇలా కొంచెం కాలిస్తే సరిపోతుంది, ఒక 1-2 సెకండ్స్ కాల్చిన తర్వాత దానిపైన చిటికెడు సాల్ట్ వేసేసి మీరు బుగ్గకు పెట్టుకొని దాని రసం మింగుతూ ఉన్నారనంటే మీకు దగ్గు జలుబు ఎంత హెవీగా ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతాయి. ఇంకొకటి, జర్నీస్ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా కూడా ఇది చాలా వరకు కంట్రోల్ చేస్తుందన్నమాట. మనకి లోపల ఉండే కఫం అంతా కరుగుతుంది, దగ్గు అయితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. దగ్గి కడుపు నొప్పి వస్తుంది, గుండె నొప్పి వస్తుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. ఇలా ఒక నిమ్మకాయనైతే తీసుకొని అడ్డంగా నిలువుగా అంటే ఇలాగా 4 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట. పూర్తిగా కట్ చేయకూడదు, జాయింట్తోని పైన ఒక లేయర్గా కట్ చేయాలి. తర్వాత ఇలాగా కట్ చేసిన ఆ గ్యాప్స్లోకి లవంగాలు పెట్టేసుకోవాలి. ఇలా లవంగాలు పెట్టినది ఎక్కడైనా మనం పెట్టినామంటే చిన్న చిన్న చీకటీగలు తిరుగుతూ ఉంటాయి కదా, అలాంటివి తిరగకుండా ఉంటాయి. దీంతోపాటు ఇంకా బేకింగ్ సోడా కూడా కలిపి వేసామని అంటే మనకి బల్లులు బొద్దింకలతో కూడా రాకుండా ఉంటాయి అనమాట. మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఇలాంటి స్టీల్ క్లిప్ అయినా పర్వాలేదు, ప్లాస్టిక్ క్లిప్ అయినా పర్వాలేదు, దానికైతే డబల్ టేప్ అంటించేసేయండి. ఇలాగా అంటించుకున్న దానిని మీరు ఇంట్లో ఎక్కడైనా కిచెన్లో మీకు చేయి తగలకుండా ఉండే ప్లేస్లో కానీ లేదంటే ఫ్రిడ్జ్కి కానీ ఇలాగా అంటించేసుకొని దానికి 2-3 పేపర్లు ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఇంట్లో ఏంటంటే సరుకులు అయిపోయినప్పుడు నాకైతే అస్సలు గుర్తురావన్నమాట. ఎన్నిసార్లు అనుకున్నా కూడా మళ్ళీ బయట షాప్కి వెళ్ళినప్పుడు మర్చిపోయి ఉంటాను. అలా సరుకులు ఇంట్లో అయిపోయినట్టుగా రాసి పెట్టుకుంటా ఉండడానికి ఇది చాలా బాగా పనికొస్తుంది. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఏదైపోయినా కూడా వెంటనే మనం రాసి పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఒక పెన్ కూడా పెట్టుకున్నారని అంటే మంచిగా అవైలబుల్ ఉంటుంది. ఇలా ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లోకి అయితే కొద్దిగా పసుపు తీసుకోండి. అలాగే దానితో పాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఈ రెండింటి కలిసేలాగా కొన్ని డ్రాప్స్గా ఇక్కడ కోకోనట్ ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర ఇంట్లో ఆడిచ్చిన కొబ్బరి నూనె ఉంటే కనుక అది ఇంకా బెటర్ అనమాట. సో ఇలాగా మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని కలుపుకొని మీరు రెగ్యులర్గా చేసుకున్నట్టు టూత్ బ్రష్ పైన పెట్టుకొని కానీ లేదంటే చేత్తో కానీ కొంచెం ఇలాగా తీసుకొని మీరు పళ్ళు తోముకున్నారనంటే ఎంత గారపట్టిన పళ్ళైనా సరే, ఎంత నల్లగా మారిపోయిన పళ్ళైనా సరే తొందరగా మీకు ఆ గారంతా పోయి మంచిగా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. నోట్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అంతా కూడా రిమూవ్ అయిపోద్ది అనమాట. వీక్లీ వన్స్ అయినా ఇలాగా ట్రై చేస్తూ ఉండండి. మీ పళ్ళు అయితే మంచిగా తెల్లగా తలతల మెరుస్తూ ఉంటాయి. అలాగే నోట్లో ఎటువంటి బ్లడ్ రావడం ఇలాంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఈ రోజులలో మనం అన్నీ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటా ఉన్నాము. ఆన్లైన్లో ఏంటంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ కాకుండా ఇలాగా పేపర్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఇవేంటంటే మనకి చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు, మల్టిపుల్ ఆర్గనైజర్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. వీటిని చాలా చోట్ల మనము వీటిని మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. అలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడైతే ఈ బ్యాగ్ని చూసారు కదా, నేను ఇలాగా చిన్నగా కింద కట్ చేశాను, మిడిల్ పార్ట్ని మధ్యలోకి వేసేసాను, పైన పార్ట్ని మళ్ళీ డబుల్ లేయర్గా అంటించేసాను. మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఇది ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మనకైతే ఇవి మంచిగా క్లాత్ ఆర్గనైజర్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇల్లు గలీజ్ అవ్వకుండా మాటికి సర్దే పని లేకుండా చాలా బాగుంటాయి. ఇలాగా ఒక పెనం మీద అయితే కొంచెం పసుపుని తీసుకోండి. పసుపుని అనేది లైట్గా హీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. పెద్ద మంట పెట్టి ఒకేసారి కాకుండా ఇలాగ స్లోగా దీనిని ఇలాగ స్పూన్తో వేపుకుంటున్నప్పుడు ఏంటంటే కలర్ చేంజ్ అవుతూ అది కొంచెంగా ఇలాగ బ్లాక్లోకి వచ్చేస్తుంది. టోటల్గా బ్లాక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి అయితే మనం మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే కొబ్బరి నూనె ఉంటుంది కదా, తలకు పెట్టుకునేది, దాన్ని ఇలాగ వేసేసి కలిపేసేయండి. మీకు మరీ తిక్కుగా ఉండకూడదు, అలాగని కారిపోయేలాగా లేకుండా ఇలాగ చూసుకొని చేసుకోవాలన్నమాట. ఇది మీరు ఒక గిన్నెలోకి పౌడర్ తీసుకొని అయినా కూడా కలుపుకోవచ్చు. నేను పెనం మీద ఇంకా అంతా కలిసిపోయేలా కలుస్తుందని ఆ పెనం మీదనే కలుపుతున్నాను. ఇలాగ చేసింది మీరు వెంట్రుకలు తెల్లబడుతున్నాయి అని అనుకునే వాళ్ళకి రెగ్యులర్గా ఇలా ఆయిల్తో పాటు పెట్టేసుకొని 1 గంట ఉండిచ్చేసిన తర్వాత మీరు హెడ్ బాత్ చేశారంటే మీకు కంప్లీట్గా వైట్ హెయిర్ అనేది బ్లాక్ అయిపోద్ది అనమాట. అంటే అప్పటికప్పుడు రిలీఫ్ కాకుండా వైట్ హెయిర్ కంప్లీట్గా కొంచెంగా బ్రౌన్ కలర్లోకి మారుతూ బ్లాక్లోకి వచ్చేస్తాయి అనమాట. వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవ్వడానికి పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. ఇలా ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నారంటే రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు.
ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కుక్కర్ వచ్చేసి 5 లీటర్ అనమాట, ప్రెస్టేజ్వి 5 లీటర్ కుక్కర్. అది కాక స్టీల్ కుక్కర్ అనమాట, అల్యూమినియం కాదు. సో చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉంటే ఈ రోజుకి కుదిరింది. అంటే అల్యూమినియం మార్చేసి స్టీల్వి కానీ లేదంటే ఇత్తడి కానీ తెచ్చుకోవాలని చూస్తూ ఉన్నాను. ఒకటిగా మారుద్దామనేసి ఫస్ట్ అయితే నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ అంటే చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో స్టీల్ కుక్కర్, ప్రెస్టేజ్ కంపెనీ అనమాట, 5 లీటర్ది. సో ఇదైతే మీకు చూపిద్దాము మోడల్ ఎలా ఉంటుందనేసి తీసుకున్నాను. ISI సర్టిఫైడ్ ఉంటుంది. ఇక్కడ మనకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడనమాట, రొటీన్గా కాకుండా. ఇక్కడ విజిల్ పెట్టుకునే ప్లేస్ కాకుండా సేఫ్టీ వాల్తో పాటు ఇంకొక బటన్ ఇచ్చాడు కదా అక్కడ, దాని గురించి కూడా చూపిస్తాను చూడండి. మామూలుగా అన్నిటికీ ఇచ్చినట్టుగానే దీనికి కూడా రబ్బర్ వచ్చేసింది అనమాట. ఇంకొకటి బార్డర్ లాగా ఉంది కదా, మనకి ఏదైనా కొంచెం పొంగిందంటే అంత ఈజీగా బయటికి రాదనమాట. పొంగు ఏదైనా మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఏదైనా పొంగింది అని అంటే కనుక విజిల్ వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది కదా నురగంతా, అది బయటికి రాకుండా బార్డర్ లాగా ఉంది, లోపలికి గుంతలాగా ఉండి ఇండక్షన్ బేస్ ఉందన్నమాట. ఇది మనము ఇండక్షన్ స్టవ్స్ మీద కూడా మంచిగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే దీని సైజు వెడల్పు చూడండి ఇలా ఉంది. ఇంకోటి హైట్ తక్కువగా ఉందన్నమాట. మామూలుగా కిచెన్ కౌంటర్స్ దాదాపు హైట్ పెడతా ఉంటారు, కొంచెం తక్కువగా హైట్ ఉండే వాళ్ళైతే ఇట్లా చేతులు ఎత్తి కలుపుకోవాల్సి వస్తూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ హ్యాండిల్స్ని గమనించండి, 2 స్క్రూలు వచ్చాయి, చాలా మంచిగా ఉందన్నమాట హ్యాండిల్ టైట్నెస్ అనేది. ఇక్కడ చూడండి స్టీల్ ఇచ్చారు, ఇక్కడ పట్టుకునే దానికి కూడా అంటే స్ట్రాంగ్గా ఉండేలాగా, విరిగిపోవడము. మామూలుగా వేరే కుక్కర్స్కి, అల్యూమినియం కుక్కర్స్కి అయితే డైరెక్ట్ ఇస్తాడు కదా హ్యాండిల్ని, కుక్కర్కి పెట్టేసి స్క్రూ కొట్టేస్తారు కదా, అలా కాకుండా ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చారు అయితే మోడల్ అయితే. ఇంకా నెక్స్ట్ ఇలాగా విజిల్ కూడా చాలా బాగుంది, బుడ్డిగా ఉంది. నెక్స్ట్ మనకి గ్యారంటీ కార్డు, వారంటీ ఉండేదంతా కూడా ఇచ్చారనమాట, బుక్ ఇచ్చారు. సో దీంట్లో మనకి మొత్తం డిస్క్రిప్షన్ ఉంటుందన్నమాట, కుక్కర్ డిస్క్రిప్షన్ అంతా కూడా ఈ బుక్లో ఉందన్నమాట. మనకు ఒకవేళ అది అర్థం కాకపోయినా ఒకసారి లోపల తిరగేస్తే మొత్తం క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అనేది. ఇక్కడ చూపిస్తానన్నాను కదా, సేఫ్టీ వాల్ పక్కన కూడా ఇక్కడ ఇది ఉందన్నమాట. ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది పైకి ఉంటుంది, ప్రెషర్ లేదు లోపల మనం మూత తీసేయచ్చు అనుకున్నప్పుడు అది కిందికి వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రెషర్ ఉంది లోపల, అందుకు పైకి నిలబడి ఉందన్నమాట. అయితే కుక్కర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, భలే అయిపోయింది ఇది. ఇక్కడ నేను ఫస్ట్ కదా అనేసి బెల్లం పరమాన్నం చేశానమాట. మంచిగా కుక్ అయింది, అసలు అడుగంటేది అనేది లేదనమాట. మామూలుగా అయితే వాటర్ తక్కువగా వేస్తే అడుగంటేది, ఇది వేరే కుక్కర్లో చేసినంటే మాడేది, అట్లా అస్సలు అడుగే అంటలేదనమాట. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, నీట్గా అయింది, కాసేపట్లోనే అయింది. విజిల్ కూడా పెద్ద సౌండ్ రాదు, నార్మల్గా వస్తుంది. ఇక్కడ కర్రీ కూడా చేశాను. నెక్స్ట్ వచ్చేసి మంచిగా గ్రేవీ లాగా వచ్చేసింది అనమాట, హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే. మగ్గునైతే అబ్జర్వ్ చేయండి, ఇది 2 చోట్లగా పగిలిందనమాట. ఓ చిన్న క్రాక్ ఒకటి, పెద్ద క్రాక్ ఒకటి. యాక్చువల్గా అయితే అసలు ఇది పనికిరాదు, నీళ్ళు పట్టామంటే ముక్కలుగా విరిగిపోయేంతగా పగిలిపోయింది. కానీ ఇట్లాంటి కాస్ట్లీ ఐటమ్స్ మీ ఇళ్ళలో ఏవైనా పగిలిపోతే మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం నేను దీన్ని ఈరోజు మళ్ళీ అంటించేసి చూపిస్తున్నాను చూడండి. ఇది ఇంతవరకు చూపెట్టారేమో సాల్ట్, బేకింగ్ సోడా వేసి చూపించారు, కానీ అవేంటంటే గట్టిగా హార్డ్గా అవ్వడం వల్ల మళ్ళీ వాటర్ పట్టినప్పుడు విరిగిపోతాయి, తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా బ్రేక్ అవ్వకుండా ఈజీ ప్రాసెస్ అనమాట. కొంచెం కాటన్ తీసుకొని దాన్ని ఇలాగా మీరు బ్రేక్ అయిన ప్లేసెస్లో పెట్టేసి దానిపైన ఫెవికిక్ వేసేసి కాసేపు పక్కన పెట్టేసి వదిలేసేయండి. ఇలా కాటన్ అంతా కూడా మంచిగా అంటుకునేలాగా చాక్తో అంటించేసారంటే నీట్గా ఉంటుంది. చూసారా, మీకు వాటర్ పట్టి చూపెట్టాను, కాసేపటికి అది అంటుకునిందనమాట. చేయి పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఒక డ్రాప్ కూడా తడి లేకుండా ఉంది. ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు తొందరగా మళ్ళీ బ్రేక్ అవ్వకుండా ఉంటాయన్నమాట, మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కాటన్ పెట్టినప్పుడు. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి అయితే ఇక్కడ నేను 1 స్పూను వాము తీసుకున్నాను. వాము అనేది మన ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన ఐటమ్. ఇది చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే ఇంకా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాగా వాముని లైట్గా హీట్ చేయండి, మరీ ఎక్కువ కాదు, లైట్గా హీట్ చేసి మీరు ఇలాగా బాటిల్లో దేంట్లోనైనా వేసి స్టోర్ చేసుకున్నారంటే రెగ్యులర్గా దీన్ని తీసుకుంటూ ఉండొచ్చు. పిల్లల కోసం నేను ఇలాగ బాటిల్లో వేసి పెట్టాను. ఇలా కొంచెం చేతిలోకి తీసుకొని నలిపేసి వాళ్ళకి దవడకు పెట్టించామంటే దగ్గు ఎక్కువగా వస్తున్నప్పుడు, లేదంటే కఫం ఎక్కువగా ఉన్నప్పుడు, జలుబు జ్వరంతో ఇబ్బంది పడుతున్నప్పుడు డైలీ ఇది మార్నింగ్ ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి వాళ్ళకి దవడకు పెట్టండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసినా కూడా ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా అలాగే కాకుండా ఇలాగా వాముని అయితే, వేపిన వాముని తీసుకొని దాంట్లోకి కొంచెం పచ్చకర్పూరంని కానీ లేదంటే ముద్ద కర్పూరం కానీ వేసేసి ఇలాగ ఒక కాటన్ క్లాత్లో కట్టేసి మూటలాగా కట్టేసి దీనిని పిల్లలు పడుకునేటప్పుడు వాళ్ళ పిల్లో కింద పెట్టేసాము అంటే వాళ్ళకి నైట్ అంతా కూడా మంచిగా శ్వాస వస్తుంది. అంటే శ్వాస రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు, దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, నైట్ టైంలో ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట ఈ ప్రాబ్లము. ఒక చల్లగా ఉంటుంది వాతావరణం కాబట్టి. అలాంటప్పుడు వాళ్ళ దిండు కింద ఇలా పెట్టామంటే ఇది 1 వీక్ వరకు దీని స్మెల్ అంతా కూడా ఇలాగే ఉంటుంది.
ఇల్లు తుడిచే నీళ్ళలో ఇది ఒక్క మూత వేస్తే చాలు మీ ఇల్లంతా కూడా తలతలా మెరుస్తూ సువాసనతో ఉంటుంది రోజంతా కూడా. దానికోసం అయితే గిన్నెలో 1 లీటర్ వరకు వాటర్ తీసుకొని దాంట్లో కొన్ని దాల్చిన చెక్క ముక్కల్ని వేసి ఒక 5 మినిట్స్ బాగా మరిగిచ్చేసుకొని తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి 10 మినిట్స్ తర్వాత చల్లగైన తర్వాత చూస్తే దాని కలర్ అయితే ఇలాగా మారిపోయి ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే పట్టిక, ఇది పూజా స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. దాల్చిన చెక్క అలాగే ముద్ద కర్పూరము, జవాదు వీటన్నిటిని కూడా మనము తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. పట్టికనైతే మొత్తం పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తుంది రాక్ సాల్ట్, కల్లుప్పు అంటాం కదా, సో అది పటిక అలాగే కర్పూరము. నేను ఇక్కడ పచ్చకర్పూరం వేసాను, ముద్ద కర్పూరం వేసాను, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. తర్వాత కొంచెం జవాదు వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి కావాలంటే మీరు దీన్ని స్ట్రెయిన్ చేసుకొని తర్వాత బాటిల్లో స్టోర్ చేసుకొని మీరు ఇల్లు తుడిచే నీళ్ళలో కలుపుకొని రోజు కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోద్ది. కావాలంటే మీకు ఇంకొంచెము ఇది లైజాల్ లాంటిది కూడా వేసుకోవచ్చు, లేదంటే ఆ వాటర్లోనే షాంపూ వేసుకుంటే మీకు ఇల్లంతా కూడా నీట్గా మంచి సువాసనతో ఉంటుంది. పటిక అనేది చాలా బాగా క్లీనింగ్ పర్పస్లో యూజ్ అవుతుంది. ఇలాగ స్టవ్ మీద ఒక గరిటెనైతే పెట్టుకుని దాంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసుకొని, నువ్వుల నూనె అవైలబుల్ ఉంటే నువ్వుల నూనె వేసుకొని ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. దాంట్లోకి కొంచెం వాముని కొంచెం కర్పూరంని వేసేసి తర్వాత ఇలా చూసారంటే చూడండి వాము అంతా కూడా ఆయిల్లో మంచిగా కరుగుతుంది. సో ఇలాగ ఇది రిలీజ్ అవుతా ఉన్నప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కూడా. దీన్ని అయితే మనము కీళ్ళ నొప్పులు, వాతం నొప్పులు అంటారు. ఈ కాలంలో ఈ చలికాలంలో ఏంటంటే వాతం నొప్పులు, కండరాల నొప్పులు ఎక్కువైపోతూ ఉంటాయి, చిన్న పెద్ద తేడా లేకుండా వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాటికి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మంచిగా మసాజ్ చేసుకున్నారంటే చాలా తొందరగా రిలీఫ్ వస్తుంది అనమాట. పెద్దవాళ్ళకి మోకాల నొప్పులు, నడుము నొప్పులు ఉండే వాళ్ళకి ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు యూజ్ చేసుకున్నా కూడా గోరువెచ్చగా యూజ్ చేయండి. 1-2 ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు అయితే పర్వాలేదు, కానీ కొంచెం ఎక్కువ ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు కళ్ళలో వాటర్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి, కళ్ళు తెరచలేము, చాలా మంటగా నొప్పిగా ఉంటాయి, ఇంకోటి వాటర్ కారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా పక్కన ఒక గ్లాస్లో వాటర్ పెట్టుకొని మీరు ఆనియన్స్ కట్ చేస్తూ ఉండండి. ఇలా చాక్ని అప్పుడప్పుడు వాటర్లో ముంచి తీస్తూ ఉండండి. ఘాట్ అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే ఆనియన్స్ మనం ఎక్కువ కట్ చేసుకున్నా మిగిలిపోయాయి అనుకున్నప్పుడు వాటిని బయట పెడితే డ్రై అయిపోతాయి, ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ అంతా కూడా గలీ స్మెల్ వస్తుంది అనమాట. అలా అవ్వకుండా మంచిగా మనం బయటనే స్టోర్ చేసుకోవాలంటే ఇలాగ ఉన్న ఆనియన్స్ పైన కొంచెం మనం వంటలో వాడే నూనె ఉంటుంది కదా, దాన్ని అప్లై చేసి పెట్టండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు, బయట పెట్టినా కూడా మంచి ఫ్రెష్గా ఉంటాయి, మీకు అసలు ఆనియన్ బ్యాడ్ స్మెల్ తెలియకుండా ఉంటుంది అనమాట. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. రెగ్యులర్గా కుంకుమ పెట్టుకునే అలవాటు ఉండే ఆడవాళ్ళకి ఇది చాలా ఇష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ కాసేపే ఉంటుంది కుంకుమ మళ్ళీ చెడిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే కుంకుమలో బాటిల్లోకి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది బాగా కలిసిపోయిన తర్వాత దాంట్లోకి ఏదైనా చిన్న పుల్ల కానీ ఇలాగా ఇయర్ బడ్ కానీ పెట్టుకొని మీరు రెగ్యులర్గా కుంకుమ పెట్టుకున్నారు అంటే మీకు కుంకుమ పోకుండా ఉంటుంది. అంతే కూడా ఇది వాటర్ ప్రూఫ్ లాగా కూడా పనికొస్తుంది అనమాట. మీరు టిక్లీస్ యూజ్ చేయకుండా డైరెక్ట్ దీన్నే బొట్టులాగా కూడా పెట్టేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా ఇది స్టోర్ ఉంటుంది. ఇలా 2 టిష్యూలు తీసుకొని వీటిల్లోకి అయితే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే మిరియాలు వేసుకోవాలన్నమాట. అంటే ఇవి మీరు ఎన్ని కావాలో చూసుకొని మీరు పెట్టుకునే క్వాంటిటీని బట్టి చేసుకోండి. ఇక్కడ నేనైతే 2 చూపిస్తూ ఉన్నాను. సో ఇది నేను టిష్యూలో వేసాను కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి ప్రెస్ చేస్తే సరిపోతుంది, లేదంటే మీరు థ్రెడ్తో కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ చుట్టేసేయచ్చు. ఇలా చేసుకున్న వాటిని దేనికోసం అంటే బియ్యం పురుగు వచ్చేస్తూ ఉంటాయి కదా, పురుగు రాకుండా ఉండాలంటే ఇలాగ బియ్యం బ్యాగ్లో కానీ క్యాన్లో కానీ పెట్టేసుకున్నారంటే మీకు బియ్యం ఎప్పటికీ కూడా పురుగు రావు. ఇలాగా కాటన్ బాల్స్ ఉంటాయి కదా, మామూలుగా కాటన్ తీసుకొని బాల్స్ లాగా చేసేసి దానిపైన కొద్దిగా కొన్ని డ్రాప్స్ కంఫర్ట్ వేసేయండి. పిల్లలు అయితే రెగ్యులర్గా యూజ్ చేసే షూస్ ఉంటాయి కదా, సో ఇవైతే ఏంటంటే నల్లగా లేకుండా కొంచెం తెల్లగా అయిపోతూ ఉంటాయి, ఎంత కడిగినా సరే వైట్ కలర్లోకి కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే రెగ్యులర్గా వాడడం వల్ల దుమ్మంతా పడిపోయి ఉంటుంది కాబట్టి. ఇలాగా కంఫర్ట్ వేసుకున్న ఈ దూదితో దానిపైన తుడిచేసుకొని లోపల కూడా ఒక దూదిని పెట్టేసేయండి. షూస్ చూసేదానికి మంచిగా నీట్గా కొత్తగా ఉంటాయి, లోపల ఎంత బ్యాడ్ స్మెల్ అంతా కూడా రాకుండా మంచి కంఫర్ట్ స్మెల్ తెలుస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి చెమట వాసన లేకుండా కంఫర్ట్ స్మెల్ తెలుస్తూ ఉంటుంది. ఇలాగా ఒక ఆనియన్ అయితే తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసేయండి, పైన లేయర్ అంతా తీసేసి. మనకి పీసెస్ కావాలన్నమాట, పొడవుగా ఇలాగ వెడల్పుగా ఉండేలాగా చూసుకున్నారంటే బాగా వర్కౌట్ అవుతుంది. ఇలాగ స్లైసెస్ కట్ చేసిన వాటిని ఏంటంటే పిల్లలకి ఈ సీజన్లో ఎక్కువగా జలుబు అవుతూ ఉంటుంది, అది చిన్న పిల్లలైనా పర్వాలేదు, అంటే మంత్స్ బేబీ అయినా చిన్నపిల్లలు 2-3 ఇయర్స్ ఉండే పిల్లలైనా జలుబు ఎక్కువగా అవుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు పడుకున్నాక నైట్ ఇలాగ సాక్స్లో ఆనియన్ పెట్టి మీరు పెట్టారంటే కనుక ఆనియన్ అనేది హీట్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ హీట్కి వాళ్ళకి తొందరగా జలుబు తగ్గు అయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళకైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం ఇదైతే బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు. ఇలాగే 2 వాటర్ బాటిల్ క్యాప్స్ని అయితే తీసుకున్నాను. వీటి రెండింటికి కూడా డబుల్ టేప్ ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసేసి నీట్గా ఇలాగ అంటించేసుకోవాలన్నమాట. తర్వాత దీనిని గోడకి స్టిక్ చేసేవాళ్ళు. ఇక్కడ మనకి గోడలకి హోల్స్ చేస్తే ఓనర్ సరుస్తారని దాదాపు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా మనము అన్నీ కూడా మూలకు పెట్టేసుకుని ఉంటాము. సో ఇలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదైనా హ్యాంగ్ చేసుకునే లాంటివి ఉంటే కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు.
కిచెన్లో కబోర్డ్స్ అయితే వాటర్ పడడం వల్ల మరకలుగా ఉన్న ఆయిల్ జిడ్డు ఏదైనా పడి అయితే ఉంటాయి కదా. సో వాటిని అయితే సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకునే ప్రాసెస్ అనమాట. కొంచెం జవాదు తీసుకొని షాంపూ యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసాక దీంతో కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని మీరు డైరెక్ట్ తుడిచారంటే షాంపూ క్లీన్ చేస్తుంది. జవాదు అనేది మంచి స్మెల్ని ఇస్తుంది అనమాట. సూపర్గా క్లీన్ అయిపోతాయి. ఈసారిగా క్లీన్ చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఎంత ఆయిల్ జిడ్డు ఉన్నా కూడా అట్టే వదులుతుంది. ఇక నెక్స్ట్ దీంతోనే మనము ఇలాగా ఇంట్లో ఉండే స్టీల్ డబ్బాలు, ఆయిల్ జిడ్డు ఉన్న క్యాన్లు కానీ ఏవైనా కూడా నీట్గా కడిగేసుకోవచ్చు. ఇలా చూడండి తలతల మెరుస్తూ ఉన్నాయి. స్టవ్ క్లీనింగ్ కానీ బ్యాక్ సైడ్ టైల్స్ కానీ మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా ఇదే వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బెస్ట్ కిచెన్ టిప్స్ అనమాట. కరివేపాకుని మనం మార్కెట్ నుంచి ఎక్కువగా తెచ్చుకునే టైంలో ముందుగా ఆకులన్నీ చూసేసుకొని పురుగు లేకుండా నీట్గా కడిగేసి ఆరబెట్టుకున్న తర్వాత ఆకులు ఒలుచుకొని ఇలాగ ఒక టిష్యూ వేసి మీరు స్టోర్ చేసుకున్నారని అంటే కనుక ఎక్కువ రోజులు ఫ్రెష్గా గ్రీన్ కలర్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం మెంతులను అయితే తక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి ఎక్కువగా మనము ఆహారంలోకి తీసుకోవాలంటే దోస పిండిలో ఎక్కువ మెంతులు వేసేసుకోండి. దోశ ఎర్రగా క్రిస్పీగా ఉండడంతో పాటు మనకి మెంతులు ఎక్కువగా తిన్నా మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పు అనేది మనం కుక్కర్లో వేసుకుంటూ ఉంటాము. ఎన్నిసార్లు వేసినా కూడా పొంగుతూ ఉంటుంది. పొంగకుండా ఉండాలంటే ఒక స్పూన్ తీసుకొని ఇలాగా పప్పులో వేసేసి మీరు మూత పెట్టేసుకొని పప్పు ఉడికించుకున్నారని అంటే అసలు పొంగే ఛాన్సే ఉండదు. ఈసారి ఇలా ట్రై చేయండి. పప్పు నానబెట్టుకునే టైం లేదు, ఇడ్లీకి దోశకి పిండి నానబెట్టుకోవాలి అనుకున్నప్పుడు వేడి నీళ్ళు పోసి నానబెట్టుకొని తొందరగా నానిపోతుంది. 3 గంటలు నానాల్సింది 1 గంటకి పప్పు అంతా కూడా బాగా మెత్తగా నానిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.